హలో ఫ్రెండ్స్, రేపు వచ్చే సేల్లోని మీరు ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలి కానీ ఏ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉంటే నేను మీకు ఒక 4 ల్యాప్టాప్స్ని అయితే రికమెండ్ చేస్తాను. అందులో మొదట చూసుకుంటే ఏసర్ బ్రాండ్కి సంబంధించిన ఏసర్ నైట్రో వి గేమింగ్ ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ ప్రాసెసర్, ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ 13420H ప్రాసెసర్ అయితే మనకి చూడడం జరుగుతుంది. ఇందులో మనకి 8 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అందులో మనకి 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ చూడడం జరుగుతాయి. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో 80,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకి ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఒక డీసెంట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఈ ల్యాప్టాప్ నుంచి అయితే వస్తుంది. లేదనుకుంటే మీకు ఆసస్ బ్రాండ్ నుంచి ఆసస్ టఫ్ గేమింగ్ A15 ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి AMD ప్రాసెసర్, AMD Ryzen 7 7435HS అనే ప్రాసెసర్ అయితే మనకి ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ మనకి 8 కోర్స్ 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో అన్నీ కూడా పర్ఫార్మెన్స్ కోర్సే. మన ఇంటెల్ లాగా ఎఫిషియన్సీ కోర్సు, పర్ఫార్మెన్స్ కోర్స్ అని కాకుండా 8 కూడా పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ కోర్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. సో గేమింగ్ ఆడినప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది AMD ప్రాసెసర్లో చూడడం జరుగుతుంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో అయితే ఇది కూడా మనకి 80,000 రూపాయల ప్రైస్ రేంజ్లో చూడడం అయితే జరుగుతుంది. లేదనుకుంటే మీకు లెనోవో బ్రాండ్లోని లెనోవో లాక్ సిరీస్ లేదా LOQ సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి మీకు చూడడం అయితే జరుగుతాయి. ఇందులో మీకు ఇంటెల్ i5 ప్రాసెసర్, ఇంటెల్ i5 13420H అనే ప్రాసెసర్ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెసర్లో మీకు 10 కోర్స్ 16 థ్రెడ్స్ అనేవి చూడడం జరుగుతాయి. ఈ 10 కోర్స్లో 6 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 4 ఏమో ఎఫిషియన్సీ కోర్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. అంటే ఇంకొంచెం పర్ఫార్మెన్స్ కోర్స్ అనేవి ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. మన ప్రీవియస్గా ఏదైతే ఏసర్ నైట్రో వి గేమింగ్ ల్యాప్టాప్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే లెనోవో లాక్లోని. సో దీంట్లో కూడా మనకి 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, RTX 4050 గ్రాఫిక్ అనేది చూడటం అయితే జరుగుతుంది. ఇది సుమారు 90,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది ప్రస్తుతానికి. ఇది సేల్స్ టైంలో తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎంత తగ్గుద్ది అనేది నేను సేల్స్ టైంలో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే మనకి HP బ్రాండ్కి సంబంధించిన HP విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్ చూడటం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి AMD ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. AMD Ryzen 7 7445HS అనే ప్రాసెసర్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి. సో ప్రీవియస్గా మనకి Ryzen 7 7435HSలోనేమో మనకి 8 కోర్స్ 16 థ్రెడ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి 6 కోర్స్ 12 థ్రెడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో ఒక మాదిరిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో సుమారు 80,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఈ ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఈ 4 కూడా ఇంటెల్ ప్రాసెస్, AMD ప్రాసెసర్తో పాటుగా RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ ఇంకా కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అన్ని సిమిలర్ కాన్ఫిగరేషన్లు ఉన్నప్పటికీ వాటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఫర్దర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఒక బేస్ లెవెల్, ఒకవేళ మీరు ఓన్లీ పర్టికులర్గా గేమింగ్ కోసమే ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని పిక్ చేసుకోండి. ఎందుకంటే AMD అనేది కేవలం పర్ఫార్మెన్స్ కోర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీకు హై పర్ఫార్మెన్స్ వస్తుంది. లేదు ఒకవేళ మీరు గేమ్స్ తక్కువ ఆడతాను, కొంచెం ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, వీడియో ఎడిటింగ్ కానీ లేదా మిగతా ఏవైనా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయడం అనుకుంటే కనుక ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని తీసుకోండి. అక్కడ మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అది మీకు కొంచెం ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ రెండు ప్రాసెసర్లో మీరు ఏ ప్రాసెస్ చూస్ చేసుకుంటారు అనేది మీ అవసరానికి తగ్గట్టు అయితే ఉంటుంది. కాబట్టి నేను ఈ 4 ల్యాప్టాప్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ అలాగే మరికొన్ని ల్యాప్టాప్ సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయండి. వీడియో నచ్చింది అనుకున్నా, వీడియో నచ్చితే కనుక వీడియోకి క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా పెట్టే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు స్క్రీన్ పైన అయితే వస్తాయి. సో ఈ వీడియో కింద ఇంతే కాబట్టి నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.